దేవునికి స్తోత్రములు. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. బాగుందా? చాలా బాగుందా? టిఫిన్ చేసిందా? చేయరా? మాకు నిద్ర వచ్చింది కదమ్మా. చక్కని వర్తమానం మనం విన్నాం. ప్రార్థన ఎందుకంటమ్మా? ప్రార్థన కదా. మరి ప్రార్థన వల్ల వచ్చే ప్రతిఫలం బాగానే ఉంది. ఒక ఆయన అనుదినము అరుణోదయంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుని మనం వాక్యపరిచయకు వెళ్దాం. కృపామేడ దయమేడ మీకు వందనాలు. అల్పుడును అయోగ్యుడును కృపాకి యోగ్యుడు మమ్మల్ని గత వారమంతా మీరు ప్రేమించి మా ప్రార్థన పాపము శ్రమించి మీతో కూడా బ్రతికించిన సజీవమైన దేవాలు మీకు వందనాలు. ప్రభా ఇంతవరకు మీ రాసి నిలబెట్టుకొని ఈ కోరికలో తీసుకొచ్చిన మీ మాటను బట్టి మీకు వందనాలు. మీరు చేర్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇప్పుడు నా ప్రభా ఎప్పుడు అనుకున్నాను మీ ఆత్మతో ఉంటాను. మీ ఆత్మతో నింపండి. మీ మాటలు మీరే మాట్లాడండి, మీరే చేస్తుంది. మీరు మాట్లాడండి. మీ నాన్న మేర తెచ్చుకుని వ్యక్తమైన మాట్లాడుతున్న సహాయం చేయండి. మీ బిడ్డలు గ్రహించులు గ్రహించి ఆత్మను అనుగ్రహించి మీ వాక్యంతో మమ్మల్ని మీ భద్రపరచు. కావాల్సిన వేసినాలో ప్రార్థించే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఏంటమ్మా ప్రార్థన అంటే? దేవునితో మాట్లాడాలి. మన మాటలు, మన కోరికలు, మన అవసరతలు ఆయనకు వినిపించాలి. అయితే ఎవరు ఎన్నిసార్లు చేసినా దేనికోసం చేస్తాం? మనం ప్రార్థన దేనికోసం చేస్తాం? ఎందుకోసం చేయాలి ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాం? కదమ్మా ఉండదు. ఊరికైన ప్రార్థన మనం చేస్తామా? మనకు ప్రార్థన ఏదన్నా మనం డబ్బులు ఇచ్చినాము అంటే మనం దానికి ఏం కావాలా? మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఏం కోరుకుంటాం? ఏమా చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం ఒక డబ్బులు ఇస్తే దాని విలువ మనకు మళ్ళీ రిటర్న్ రావాలి కదా. వడ్డీ కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా మనకు ఆదాయం కావాలా, మనకు లాభం, మన అవసరతలు తీరాల, మన అక్కర్లు తీరాల. కానీ ఎలాంటి పరిస్థితులు మనం ప్రార్థన చేయం? ఎలాంటి పరిస్థితులు మనం ప్రార్థన చేస్తాం? ఇది ప్రాముఖ్యం కదమ్మా. ప్రార్థన ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్గా అమ్మను ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆకలైనప్పుడు, దెబ్బతగినప్పుడు, మనము మన శక్తికి మించిన పనులు మనకు జరగాలంటే మొట్టమొదటి ఎవరు గుర్తుకొస్తారు? అమ్మ, నాయన గుర్తురాడు కదమ్మా. ప్రతి ఒక్కరి మాట వచ్చేది ఏంటంటే అమ్మ. ఈ సూర్యుని కింద జరిగిన ప్రతి ఒక్కటి ఏది కొత్తగా లేదా. ఆనాడు మన తాత ముత్తాతలు అమ్మాయి అంటున్నారు, మనం కూడా అమ్మాయి అంటున్నారు. అందుకని మన యేసయ్య ఏమన్నారు? పాట పాడుతుందా? తల్లిలా లాలించును తల్లిలా. అంటే తల్లి ఏం చేస్తుంది? లాలిస్తుంది. మన యేసయ్య కూడా తల్లి ఆయనే, తండ్రి ఆయనే. మనకైతే ఈ లోకంలో తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు. కానీ మనం ఎక్కువ ఎవరికి భయపడతాం? ఎవరికి భయపడతాం? తల్లికా తండ్రికా? తల్లి మాట లెక్క చేయము. అసలు తల్లి మాట లెక్క చేయదు. ఒక తండ్రికి నాకు గుడ్లు ఎర్రగా చేసిందంటే భయపడి వచ్చిందా. కానీ మన దేవుడు లెక్క చేసినా చేయకపోయినా మనం లెక్కలో ఉంచుకున్నాడు. అయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రార్థన చేస్తాం? దావీదు రాజు గురించి ఎత్తింది కాబట్టి
మన మొదట దావీదు రాజు 40వ కీర్తన మొదటి వచనంలో నుంచి మనము చదువుతున్నాము మాట 1-2 వచనాలు. ఆ ప్రార్థన ఎలా చేశాడు ఆయన మనం చూద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. అంటే దావీదు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నాడంట? ఎక్కడ ఉన్నాడమ్మా? నాశనకరమైన గుంట అంటే మరణకరమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. మరణం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది, ఒక వ్యక్తిని ఆనవాళ్ళు లేకుండా చేస్తుంది. దావీదు రాజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆయన చెప్తున్నాడు కదమ్మా, ఎలా ఓపిక సహనం. మనమేం చేస్తాం? ఇప్పుడే సూర్యుడు వేయాలా, ఎమ్మటే మనం గంతులు వేయాలి. అందుకని ట్యాబ్లెట్ వేస్తే నిదానంగా పనిచేస్తారు, ఇంజక్షన్ వేస్తే. మరి దావీదు రాజు అంటున్నాడు, రోజుకు 7 మార్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? దేవుడు అంటున్నాడు, ఆవుజనంతో విశ్వాసం ఉంటే నీకు పర్వాలేదు, నేను అన్ని సమకూరుస్తానంటున్నాడు. ఈయన రాజు అంటున్నాడు, నేను ఈ యొక్క నాశనాన్ని నుంచి, ఈ ఉపద్రవం నుంచి నేను తప్పించబడాలి అంటే నేను దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉండాలి. నా బాధ ఆయన మాట మాటికి చెబుతూ ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో ఆడ ఎలాంటి ప్రార్థన విన్నాం మనం? మీకు కంఠస్థం ఉండాలమ్మా. కొన్ని ముఖ్యమైన ప్రాముఖ్యమైనవి స్కూల్లో చదివేటప్పుడు విఐపి వివిఐపి అని ఒక కొన్ని క్వశ్చన్లు పెట్టుకోరమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లకి వస్తారు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో జయించాలి అని అంటే బైబిల్లో ఒక ఇంపార్టెంట్ ప్రార్థనలు ఉన్నాయి. మనం జయించాలా, మనం అందులో నుంచి బయటపడాలంటే ఒకటి నిష్కని ప్రార్థన అని, ఆసక్తి గల ప్రార్థన అని, అత్యాసక్తి కలిగిన ప్రార్థన అని, సహనంతో కూడిన ప్రార్థన అని, నిరీక్షణతో కూడిన ప్రార్థన అని. ఇవేం చేస్తాయంటే మన ప్రతిఫలాలు దయచేస్తాయి, విజయాన్ని చేకూరుస్తాయి, విడుదలనిస్తాయి. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అంటే ప్రాముఖ్యం. మన జీవితంలో దేవునికి మనకు ఎవరు తీర్చలేనటువంటిది, ఎవరు ఇవ్వలేనటువంటిది మనము చెందాలి, పొందాలి అనుకుంటే మన విన్నపాలు దేవునికి ఆయన మాత్రమే చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏమన్నాడు? ప్రార్థన మీరు ఈలాగూ చేయండి. 9వ వచనం ఉంటుందేమో, 6వ అధ్యాయము 9వ వచనం. మీరు ప్రార్థన ఈలాగూ, ఫార్ములా కూడా ఇచ్చాడు దేవుడు, రాసి ఇచ్చాడు. ఇలా చేయాలి ప్రార్థన. ఎలా చేయాలా? మీరు ప్రార్థన ఈలాగూ అంటే ఇందులాగా చేయమంటే మనం అలాగూ చేయడం లేదు కాబట్టి ఒక నమూనా ఇచ్చాడు దేవుడు, మనకు మార్గదర్శనం ఇచ్చాడు, ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. ఈ మార్గంలో మీరు వెళితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు. నేను తప్ప మీ అవసరతలు ఎవరు తీర్చలేరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి గమనించినట్లయితే ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి అవసరతలోనైనా మనము దేవుని చేత పొందాలి. ఎవరు ఇవ్వలేనటువంటి దేవుడు ఇచ్చాడు. మనం గమనించినట్లయితే ఆదికాండంలో ఇస్సాకు ఒక ప్రార్థన చేశాడు. 25వ అధ్యాయము 21వ వచనంలో ఇస్సాకు ఒక ప్రార్థన చేశాడు.
అంటే మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాము అనేటిని బట్టి మనం గమనిస్తే మనకు కొన్ని కొరతలు కనుక ఉంటే, అవసరతలు కనుక ఉంటే అది పూర్తి చేసుకోవాలని అంటే ప్రభువును ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వారంతా వారి అవసరతల కోసమే చేశారు. అవసరం లేకుండా, లాభం లేకుండా ఎవరు కూడా ప్రభువుని వెంబడించలేదు. ప్రార్థన చేశారు అంటే ప్రతిఫలాన్ని ఆశించే చేశారు. చూడండి, ఆదికాండం 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును, యెహోవా అతని ప్రార్థనను చూడండి. దేనికోసము ఇస్సాకు ప్రార్థన చేశాడు? దేనికోసం చేశాడమ్మా? కరెక్ట్. ఆడ ఉన్నదే మనం చెప్పడం, మనం బయటకు వెళ్ళకూడదు. మనము వెలుపటి వారి వలె ఉండకూడదు, మనం లోపల మాత్రమే ఉండాలి. ఎలా ఉండాలా? ఇంతనే ఉండాలి. మనం బయటకు వెళ్తే, లోకంలోకి వెళ్తే అపాయం. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడము. ఒక దిన లోక నటన గతిస్తుంది. కానీ తండ్రి వాక్యంలో నడిచేవారు, తండ్రి సిద్ధానుసారం నెరవేర్చేవారు, వారు నిరంతరము నిలుస్తారు. ఇప్పుడు దావీదు నిలబెట్టాడా లేదా? దావీదు ఏం చెప్పాడు? దావీదు ఏమన్నాడు? నన్ను బండ మీద నిలిపి నా అడుగులు ఇంకెవరు నెట్టలేదు, జారేదానికి ఆస్కారం లేదు. ఎవరు నిలబెట్టారు? అది సృష్టికర్త నిలబెట్టాడు. యెహోవా నా కాపురి, నాకు ఇక లేని లేదు. ఎందుకంటే ఆయన నా పాదములు బండ మీద నిలిపాడు, నా అడుగులు స్థిరపరిచాడు. అంటే నిలబెట్టాడంటే ముందు ఎక్కడున్నాడు దావీదు? పడిపోయినాడు. పడిపోయిన వాడిని లేవనెత్తాడు. ఇవి జరిగినవి ఎలా జరిగినవి? ఏందమ్మా? దేని వల్ల నిలబడ్డాడు? నిలబెట్టాడు దేవుడు. ప్రార్థన చేశాడు, ప్రభువును పిలిచాడు, ప్రభుతో మాట్లాడాడు, ప్రభువు విన్నవించుకున్నాడు, ప్రభువుకు మొరపెట్టాడు. సహనముతో నేను యెహోవాకు మొరపెట్టి తిని, మూలిగి తిని, ఏడిసి తిని, వెంబడించి తిని, హత్తుకొని తిని, దేవుని పాదములు పట్టుకొని తిని, సాగిలపడి తిని, కాబట్టి నాకు ఈ కార్యము జరిగింది. నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నేను బంధించబడ్డాను, నేను మరణ పాశంలో ఉన్నాను, గాఢాంధకారపు లోయల్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించాను. ఇప్పుడు ఎవరు అక్కడ నిలబెట్టలేదు. స్థిరపరచడం అంటే అన్ని ఇచ్చాడు. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నిన్ను, లోకంలో ఉన్నటువంటి ఎవరికి లేనటువంటి పేరు నీకు పెట్టి ఒక రాజుగా నిన్ను నేను చేశానన్నాడు. ముందు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డులో, గొర్రెల మట్టి అక్కడనే పడుతున్నాడు. మురికివాడలో ఉన్నాడు, కంపులో. ఆ నాశనకర గుంటలో నుంచి లేవనెత్తి ఒక సింహాసనాన్ని ఏర్పరిచి స్థిరపరిచాడు. ఆ గొర్రెల కాపుని, గొర్రెలు కాసుకున్న పేరు తీసేసి దావీదు రాజు అని పేరు పెట్టాడు. అది ప్రార్థన శక్తి. ఇక్కడ ఇస్సాకు మనం గమనిస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ప్రార్థన చేశాడు. ఆ గొడ్రాలు తనము ఆ నింద తీసివేయబడాలంటే ఏం చేయాల్సి వచ్చింది? ఒక ఫార్ములా ఇది. ఇప్పుడు మనకు కూడా ఒక అవసరం, ఒక నింద పోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? దేవునితో కనెక్షన్ పెట్టాలా. ఈ బల్బు వెలగాలంటే ఆ స్విచ్ చేయాలి, ఆ బల్బు వెలగాలంటే దానికి సంబంధించిన స్విచ్ వేస్తేనే వెలిగేది. అది కాకుండా ఎన్ని స్విచ్లు వేసినా వెలగవు. కాబట్టి ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ప్రార్థన చేయవలసి వచ్చింది. ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేశాడు? ముఖం తిప్పుకున్నాడా? చెవులు మూసుకున్నాడా? అదే 59 యెషయా 59 మొదటి వచనంలో చెప్తున్నాడు, రక్షింపనేరకు ఎండినట్టు నా హస్తం పురుష కాలేదు, విననేరకు ఎండినట్టు నా చెవులు మందము కాలేదు. ఆయన ఎప్పుడు 24 గంటలు ఆయన చెవులు
నీతిమంతుల యొక్క ప్రార్థన మీద ఉంటుంది. ఆయన చెవులు ఎవరు మొరపెడతారా? ఏ స్థితిలో మొరపెడితేనే కార్యం జరుగుతుంది, ప్రార్థన చేయకపోతే జరగదు. ఇది బైబిల్ చెప్తుంది. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఏమిస్తాడంట? నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నీకు ప్రతిఫలం ఇస్తాను. ఉత్తరం అంటే ప్రతిఫలం, జవాబు. అప్పుడు మనం ఉత్తరం రాస్తే ఇంటికి రాసేది నువ్వు ఎలా ఉన్నావు, పిల్లలు ఎలా ఉన్నారంటే దానికి జవాబు మేము బాగున్నావు, నువ్వు బాగున్నావా, బాగలేవా. ఏమా ఉత్తరం ఏంది? క్వశ్చన్ వేయడం, దానికి సమాధానం. ప్రార్థనకు ఎక్కడైనా ఉత్తరం ఇచ్చినాడన్నా, విన్నానన్నా, సహాయం చేశాడన్నా దానికి ప్రతిఫలం. ఆ ప్రతిఫలం కావాలంటే మనం చేయాలా? ఆయన మనకు తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు గొడ్రాలు కాకపోతే బహుశా ఇస్సాకు ప్రార్థన పరుడే, కానీ ఇస్సాకు సంతానం సంపాదించుకోలేకపోయాడు. ఇస్సాకు చేత కాలేదు. మనం కూడా నరుడమే. అందుకనే 120వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు, దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. అయితే ఆ అనుగ్రహము పొందాలి అంటే మనం ఏముండాలి? ఏముండాలమ్మా? ఆకాశం కాదమ్మా, ప్రార్థన ఉండాలా. ఏముండాలా? దేవునితో కనెక్షన్ ఉండాలా. నిత్యం దేవునితో మాట్లాడాలా. నిత్యము దేవునితో అనుసంధానమే ఉండాలా. ఆ అనుసంధానం ఇద్దరిని కలిపేదే ప్రార్థన. ఉభయం ఏకం చేసేదే ప్రార్థన. మన ప్రతి మాట దేవునితో మాట్లాడాలి. యెషయా గ్రంథం 1:2 చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించును, భూమి సెవియొక్కుము. నేను పిల్లల నుంచి పెద్దవాళ్ళుగా చేస్తే వారు నా మీదకి తిరుగుబాటుగా ప్రార్థన చేయమంటే నువ్వు నాకు మొరపెట్టుము అని దేవుడు అంటున్నాడు. మనం మొరపెట్టలేకపోతున్నాం. కాబట్టి ఇస్సాకు విషయంలో మనం చూస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయం యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య నిలుపుగా గర్భవతి. అంటే మన కోసమే కాకుండా నీతిమంతుని ప్రార్థన బహు బలం ఉందంట, శక్తి ఉందంట. నీతిమంతుని ప్రార్థన అనీతిమంతుల్లో కాదు. దానికి ఆపోజిట్ ఇంకొక ఆయన ఉంటాడు, నీతిమంతుడు అనీతిమంతుడు. అంటే అవిశ్వాసి విశ్వాసి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు వారి ప్రార్థన వినడు. యోహాను సువార్త 9:31 పాపుల ప్రార్థన నేను అంగీకరించాను, ఆలోచించాను, త్రోసివేయబడుతుంది. ఇది సిఫారసు అన్నది. 7 మార్లు చేయి, 80 మార్లు చేయి. ఏమ్మా 7 మార్లు చేసినా 80 మార్లు చేసినా ఇక్కడ కరెక్ట్ గా మనం ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థనకు లెక్క ఉండదు. కాబట్టి మనం దేవునితో మన కార్యాలను నెరవేర్చుకోవాలంటే మనం ఏముండాలా? ప్రార్థన ఉండాలి. సంతానం కావాలంటే ప్రార్థన, సంతోషం కావాలంటే ప్రార్థన, సమాధానం కావాలంటే ప్రార్థన. ఇవన్నీ మనకు లేనివి మనం పొందాలి అంటే మనం ప్రార్థన. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. సంతానమైన ఇచ్చాడు, సంతోషమైన ఇచ్చాడు, సమాధానమైన ఇస్తాడు, సంతృష్టిని ఇస్తాడు, సంతృప్తిని కూడా ఇస్తాడు. అవి పొందాలంటే ఏకైక ఆయుధం ప్రార్థన. దేవునితో మాట్లాడటం, దేవునితో చెప్పుకోవడం. ఇప్పుడు మన తండ్రి చెప్తున్నాడు కదా, తండ్రి డైరెక్ట్ గా ఇదిగో ఆయన తీసుకుంటాడా, ఇదిగో ఇచ్చే తక్కువ ఇస్తాడు, అడిగితే ఎక్కువ ఇస్తుంది. అడిగితే ఎక్కువ పొందుతాము, అడగకుంటే ఉన్న స్థితిలోనే ఉంటాం. మనం ఎక్కువ పొందాలి అంటే దేవుని యొద్దకు అగ్నిలో నుంచి కూడా దేవుడు కాపాడాడు. అగ్నిలో నుంచి కూడా దేవుడు కాపాడాడు. మనం ఇంకా వెళ్తే అపొస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తే
12వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 5వ వచనం మనం చూసినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసింది. సంఘం ఎవరి కోసం చేసింది? పేతురు కొరకు. సంఘం ఎవరి కోసం చేసిందమ్మా? పేతురు కొరకు. ఇస్సాకు ఎవరి కోసం చేశాడు? దావీదు ఎవరి కోసం చేశాడు? దావీదు ఎవరి కోసం చేశాడు? ఆయన కోసమే చేశాడు. 120వ కీర్తనలో కూడా మొదటి వచనంలో చెప్పాడు, దావీదు అంటున్నాడు, దావీదు ప్రార్థనలు ఎక్కువ వ్యక్తిగతంగానే ఉంటున్నాయి. కీర్తనలన్నీ మనం చదువుతూ పోతే దావీదు ఎక్కువ, నేను ఎక్కువనే లేచి నిన్ను వెదకి తిని, రోజుకు 7 మార్లు నేను ప్రార్థన చేస్తుని. దావీదు ప్రార్థన నాకు బైబిల్లో చూసినంత కాలంలో ఆయన వ్యక్తిగతంగానే ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేని లేదు, నా రాజ్యానికి లేని లేదు కానీ, నా ప్రజలకు కొరత లేదని కానీ, ఇవన్నీ లేదు, నాశనకరం అనుకుంటున్నది ఆయన నన్ను పైకి. అయితే ఈ ప్రార్థనలు ఎవరి కోసం చేశారు? ఒక విధవరాలు ప్రార్థన 18వ లూకాసు వార్త మొదటి వచనంలో ఒక న్యాయాధిపతిని మార్చేదని చేసింది కదమ్మా, ఒప్పుకుంటారా? దేవునికి భయపడిన వాడు, మనుషులను లెక్క చేయని వాడని అలాంటి వ్యక్తిని మార్చేదానికి ప్రార్థన అంటే వ్యక్తిగతంగా ప్రార్థన కాదు, ఇతరుల కోసం ప్రార్థన. ఇక్కడ ప్రార్థన ఉంది, మళ్ళీ విజ్ఞాపనలు కూడా వస్తాయి అవి ప్రక్కన. ఇక్కడ మీరు చూస్తే ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక ఆమె విషయమై ప్రార్థన చేసెను, మొరపెట్టిన యెహోవా అతని ప్రార్థన వినును, ఆమె గర్భవతి ఆయన. పేతురు చెరసాలలో ఉంచబడను, బంధించబడను, సంఘం అయితే అత్యాసక్తితో అతని కోసం ప్రార్థన చేసెను, పేతురు విడిపించబడను. విసుగక విధవరాలు ప్రార్థన చేసెను, కఠినస్తుడైన న్యాయాధిపతి మార్చబడను. అయితే ఇప్పుడు వస్తే దావీదు రాజు అతడు అతని కుటుంబం విషయమై నేను స్థిరపరచబడాలి, నేను బలపరచబడాలి, ఏమిటి కూడా వ్యక్తిగత ప్రార్థనే ఫస్ట్ లో. తర్వాత తన స్నేహితుల కోసం చేశాడు. అది పెడితే మొదటి అధ్యాయం 5వ వచనంలో, తన పిల్లలు ఎక్కడ పాపము చేసిరోని అరుణోదయమునే లేచి, ఎప్పుడు లేచాడమ్మా? విలపాక 2:19 వచనంలో అందరికీ చెప్తున్నాడు జనరల్ గా, నువ్వు వేకువజామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసమే నీవు మొరపెట్టనున్నాడు. ఎవరి కోసం? పసిపిల్లలు అంటే వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి వారిని సంరక్షణగా జీవించాలనంటే వారి తండ్రి వారి తల్లి ఎప్పుడు లేయాలా? లోక వెలుతురు మన మీద ఫోకస్ పడక ముందే వాటిలో నుంచి తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలా? కొంతమంది లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోతుంటారు. ఆ నిద్ర ఏంటంటే లోకము నిద్ర మొత్తం ఎన్నో ఉపద్రవాలు తీసుకొస్తాయి, మళ్ళీ లేబడిన ఉపద్రవం వచ్చి పడుతుంది. ఆ ఉపద్రవాన్ని దాటించడానికే, అందులో నుంచి సురక్షితంగా ఉండడానికి ఏం చేయాలి? దావీదు రాజు అదే అన్నాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుంది, ఆయన నా మొర ఆలకించను, ఆలకించి ఆయన కార్యము చేశాడు. ఒకటి గుంటలో నుంచి తప్పించాడు, రెండోది ఊబిలో నుంచి తప్పించాడు, పనిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తాడు, లేవలేని నిలబడలేని స్థితిలో నుంచి నిలబెట్టాడు, స్థిరత్వం లేనటువంటి జీవితాన్ని ఆయన స్థిరపరిచాడు. చూడండి ఎన్ని కార్యాలు చేశాడు. శత్రువులు తరుగుతుంటే మనం చెప్పుకుంటూ పోతాం, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు తరుగుతుంటే రాత్రి వేళ ఎలా ఉన్నాడట దేవుడు? రాత్రి వేళ ఎలా ఉన్నాడట? అగ్నిస్తంభంగా
మేఘస్తంభంగా ఉన్నాడు. పగటి వేళ మేఘస్తంభం, అగ్నిస్తంభం, మేఘస్తంభం. నిప్పు ఎంత ఉంటేనే దగ్గరికి పడాలన్న స్తంభమై నిలబడి పోతారా వారు. అంటే మన దేవుడు పవర్ఫుల్. ఆయన దగ్గర ఏముంటుందంట పవర్. ఈ యొక్క పొట్టు ఇలాంటివన్నీ ఏం చేస్తాయి, అక్కడే మారిపోతాయి, దగ్గరికి రాలేదు. దేవుడు ఏ కుటుంబంలో అయితే దేవునితో మాట్లాడుతూ ఉంటారో, ఇక వేరే వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడడానికి ఎవరన్నా వచ్చినా, ఇప్పుడు సపోజ్ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకో, ఒక వ్యక్తి మన ఇంటి దగ్గరికి వస్తే అతను విని ఏం చేస్తాడు, మన స్థితిని గమనించి మన మాటలను విని, ఓహో ఆయన ప్రార్థనలో ఉన్నాడు అని అతను ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఊరుకుంటాడా, ఊరుకొని ఏం చేస్తాడంటే వేరే వాళ్ళు చెప్తారు, ఆమె ఇన్ని గంటలు లేచి మనం ఎప్పుడు పోయినా ఏ సమయంలో పోయినా ఈ టైంలో ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రభుతో ఉంటుంది, ప్రభుతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకని ఆమె కుటుంబంలో ఏ కొరత రాదు. అందుకే దేవుడు అన్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు. మనకు ఒక బాధ్యత ఇచ్చాడు, ప్రార్థన చేయడమే. ప్రార్థన చేయడం ఒకటే పని. ఆయన ఎన్ని పనులు చేశాడు, దావీదులకు ఎన్ని చెప్పాడు, ఏమా కరెక్ట్ అమ్మా, ఎన్ని చెప్పాడు. ఒకటి గుంట, ఒకటి విన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏం చేశాడు, వింటనే కదా ఏదైనా మనం చేయగలిగేది. ఇప్పుడు మనము ఒక అంగడికి వెళ్తుంటే ఉప్పు తీసుకురమ్మని చెబుతుంది మమ్మీ. ఏం చెబుతుంది, ఉప్పు. మనం ఆ మాట వింటనే కదా. మనం ఒకవేళ వినకుండా ఉప్పు అనుకుని పప్పు తెచ్చినాం అనుకో, ఏమైపోతే వీడు అవసరదా తీరదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మనము నేను ఉప్పు తెమ్మన్నా కానీ పప్పు. దేవుడు కూడా అదే మనం అడుగుతాడు. మనం కూడా అమ్మాయి మాట్లాడితే, నేను నిన్ను ప్రార్థన చేయమన్నా కానీ నువ్వు ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం. దావీదు రాజు, నా శ్రమలో నేను 120 కీర్తన మొదటి వచ్చిన, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నా మొర ఆలకించను, కార్యము చేశాను. ఇప్పుడు మనము మొరపెట్టకుండా దేవుడు నాకు ప్రార్థన చేయమంటే నాకు ఈ కష్టం తీరలేదు అని అంటే ఎక్కడ మనము తీర్చేయాలి. విడిపించబడాలనంటే దేవుని తెలుసుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన, దేవునితో మాట్లాడమే ప్రార్థన, దేవుని వద్దకు మనం సిఫారసు పంపడమే. మనం దాన్ని పాస్ చేయలేదు, మనం జయించలేదు. జయించడానికి మనకు శక్తి కావాలా. ఆ జయించే శక్తి దేవుడు. పక్కకు ఉంటాడు, నేను చూసుకుంటానంటాడు. యుద్ధం చేసేది నువ్వు కాదు, యుద్ధం చేసేది యెహోవా. యెహోషువ యుద్ధంలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సైన్యానికి ముందర మేము తట్టుకోలేమంటే యెహోషువ ఏం చేశాడు, సూర్యచంద్రులను ఆపేశాడు. సూర్యచంద్రులను ఆపేశాడు. ఎక్కడెక్కడ పని చేయకుండా ఆగిపోయే విజయాన్ని చేకూర్చు. చక్కని వాతావరణం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంతానం కావాలంటే ప్రార్థన, సంతోషం కావాలంటే ప్రార్థన, సమాధానం కావాలంటే ప్రార్థన, మన దుఃఖం పోవాలంటే ప్రార్థన, మన కుటుంబం స్థిరపడాలంటే ప్రార్థన, మన పిల్లలు ఐశ్వర్యవంతులు కావాలంటే ప్రార్థన. ప్రార్థన చాలా విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కానీ ఏం చెప్తున్నాడంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఆ కార్యాలు పొందలేరు, ఆ ప్రతిఫలము. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఆదివారం వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతే 7 మార్లు ఇంటికి చేసిన ఎండమావులే. మన జీవితంలో ఎండిపోయిన జీవితమే, ఫలితం అన్నది రాదు. అంజూరం చెట్టును ఏం చేశాడు, 3 సంవత్సరాల వరకు ఉంచాడు. ఎప్పుడు వచ్చినా ప్రతిఫలం లేదు. ఎన్ని ప్రార్థనలు చేసిన ఫలితము లేదు. సంతానం కావాలంటే సంతానం లేదు, ముసలి ప్రాయం వచ్చింది, చనిపోతూనే ఉన్నారు. అందుకని ముందే మేలు కావాలంటే మనం ఏం చేయాలా,
భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లల కోసం అందరూ, పిల్లలు కూడా తల్లిదండ్రులకు చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందా? కాపాడుతుంది. అంటే ప్రార్థన దేవుడు కంచె వేస్తా. ఏ పది అరుణోదయం వేసి మొట్టమొదటిగా ఏమెత్తుతాడు? ఏమెత్తుతాడమ్మా? అయితే మనం ప్రార్థన ఎలా చేయాలి? ముగించుకున్నాం. ఇంకా 10 నిమిషాలు ఉంది, 40 నిమిషాలు తెస్తాము ఏమా అన్నా? టైం ఎక్కువైతే 10 నిమిషాలు క్లోజ్. ఎలా మనం ప్రార్థన చేయాలి? బాగానే ఉంది. ఇస్సాకు గొర్రెల విషయమే ప్రార్థన చేసినాడు, భార్య ప్రార్థన విన్నాడు. అయితే ఆ ప్రార్థన ఎలా చేశాడు? ఒక ఫార్ములా దేవుడు ఇచ్చాడు ఇక్కడ. ఏమో అరుణోదయంలో వేసి చేశాడు. ఎవరు చేశారు అరుణోదయంలో? ఎవరమ్మా? అరుణోదయం ఏవమ్మా? లేదా మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏబు తన పిల్లల కోసం అరుణోదయంలో వేశాడు. మనం ఎప్పుడు చేయమన్నాడు? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. చూడు అన్న చెప్తున్నాడు. అట్లా మనం కొన్ని గుర్తు పెట్టుకోవాలి. మనము ప్రార్థన దావీదు రాజు సహనంతో చేస్తున్నాం. అయితే మనము ఎలా చేయాలి? యేసు ప్రభు వచ్చిన తర్వాత కొన్ని మెలకువలు ప్రార్థనలో పాటించవలసినటువంటి కొన్ని హెచ్చరికలు దేవుడు చేశాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే అక్కడ ఒక ఫార్ములా ఇచ్చాడు మనకు. ఎలా చేయాలా, ఏమేమి మనం అందులో మన ప్రార్థనలో ఉండాలా? ఏమా చూడండి. 13 వచనం, మెలకువగా ఉండుడి. మొట్టమొదటిగా ఎలా ఉండాలా? ప్రార్థన ఏముండాలా? మెలుగు అంటే మనం ఏమి దేవునికి చెప్తున్నామో. నిద్రపోయే మనిషి అంటే ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? మెలుగు లేని మనిషి నిద్రలో ఉన్నట్టు, మరణపాయంలో ఉన్నట్టు, జీవం లేక ఉన్నట్టు. మొట్టమొదటిగా మనకేముండాలా? మెలుగు అంటే జాగ్రత్త చాలా అవసరం. తర్వాత విశ్వాసం అందు నిలకడగా, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, గట్టిగా నమ్మాలా. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. నమ్మని వారికి ఏముందంట? నమ్మని వారికి నరకం, శిక్ష. మీరు సర్వలోకమును పెరిగి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుని. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు. అందుకని విశ్వాసంలో ఖచ్చితంగా దేవుడు నాకు ఈ కార్యం నన్ను లేవనెత్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు మేలు చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాకు సంతానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు అనేటువంటి విశ్వాసం, వినటి వల్ల విశ్వాసం. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏమో. తర్వాత పౌరుషం గలవారే ఉన్నారు. తర్వాత బలవంతులై ఉండుడి. తర్వాత ఇవి ఖచ్చితంగా మనకు మొట్టు బేసిక్ అన్నమాట. ఎన్ని వచ్చినాయి? ఎన్ని మాటలు వచ్చినాయి? సంఘములో 10,000 మాటలు 11 కంటే అర్థమయ్యేటట్లు ఎన్ని మాటలు ఉంటాయి? 5 మాటలు. మీరు అనుకోవచ్చు కదా, నేను ఎప్పుడు వచ్చింది 5 మాటలు ఎత్తుకొచ్చాను. 5 మాటలు మన జీవితంలో ఐశ్వర్యాన్ని చేస్తాయి, ఆనందాన్ని చేస్తాయి. ఏమా? ఈ ఆశమాష మాటలు కాదు. అంటే మన మెమోరీకి ఏంటంటే సింపుల్ గా 5 అయితే చక్కగా గుర్తు పెట్టుకుంటాం. ఏం చెప్తారు? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గంలో ఒక అపాసం కూర్చునుగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులను ధ్యానించేవాడు. ఎన్ని మాటలు? 5. లాస్ట్ ఏమొచ్చింది? ఆనందం. ఏమొచ్చిందమ్మా? ఆనందంతో క్లోజ్ చేశాడు. పైన 4 మాటలు మనం వదిలిపెడితే 5 మాటలు మనము 4ను 5 ఏమవుతుంది? జయ జీవితం, స్థిరమైన జీవితం. అక్కడ కూడా అన్నాడు, ప్రార్థన విన్నాడు, జిగట గల బుట్టలో నుండి
జిగటగల గుంట ఊపిలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు, ఆయన బండ మీద నడిపాడు. తర్వాత ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఇక ఏ లోటు అక్కడ కూడా 5 మాటలతో క్లోజ్. ఇక్కడ 5 మాటల లాస్ట్ ఏముంది? ఎలా ఉన్నామన్నాడు? ప్రేమతో. ఎందుకంటే దేవుడి లోకం ఎంతో ఆయన కోరుకున్నదే ప్రేమ గల సంఘం, ప్రేమ గల జీవితం. అందరూ ప్రేమగా ఉండాలి. ఎవరు నశించడా ఇష్టం లేదు. ఎందుకు ప్రేమించాడు ఆయన? ఎవరును నశించడా ఆయనకి ఇష్టం లేదు. ఆ తర్వాత మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం చూస్తే, ప్రార్థన యందు ఎలా ఉండాలంటమ్మా? నిలకడ అంటే దాని యందు మెలకువగా ఉండుడి. చాలు. ఎన్ని మాటలు వచ్చినాయమ్మా? ఒకటి ప్రార్థనలో నిలకడ, విశ్వాసంలో నిలకడ. మొదట మెలుకు ఉంటేనే ఇది సాధ్యం. మెలుకు అంటే ఏంటంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియాలి. మెలుకు అంటే అర్థం చేసుకుని చూసేది. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరికి మనం చెప్పుకుంటున్నాం, ఈయన సుప్రీరా, ఈ కార్యం ఏంటి, అవుతుందా కాదా? ఇప్పుడు అంటుందా కింద అడిగిపోతే అక్కడ సాల్వ్ చేస్తాడు పోండి. ఎందుకంటే పవర్ లేదు కిందలకు. ఊరికి వాళ్ళు రూట్ చెప్తారన్నమాట, ఎక్కడ పోతే మన కార్యం జరుగుతుంది. ఎవరు నెరవేర్చగలరు, ఎవరు దీనికి అర్హులు, ఎవరు యోగ్యులు, ఎవరు మనము సంతోషపరచగలుగుతారు, ఎవరు మనకు సంతోషాన్ని ఇవ్వగలుగుతారు, ఎవరు మనకు నెమ్మది ఇవ్వగలుగుతారు, ఎక్కడ ఉంటే ఎవరిని చూస్తే మనకి జీవితం వస్తుంది. ఒకటి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నిలకడ అంటే గట్టి విశ్వాసం ఉండాలి. ఇక తొස්සకూడదు. ఇదిగో ఇస్సాకు ప్రార్థన చేస్తే సంతానం వచ్చింది, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆయన నమ్మాడు. యాకోబు అన్నాడు, పిల్లలు కాబట్టి నేనేమన్నా దేవుని నేను చేయగలుగుతాను, నాదేమవుతుంది? చేసేదైనా ఆయన ఆయన ప్రార్థన చేయి, ఆయనకు చెప్పు నీ బాధ వేద. అలానే మనం ఏం చేయాలి? ప్రార్థనలో మన జీవితం ఏముండాలా? ఎక్కడ పట్టుదల ఉండాలి. 7 మార్లు 3 మార్లు ఎందుకు చేసిందంటే ఖచ్చితంగా జరిగేంత వరకు వదిలిపెట్టలేదు. యాకోబు అన్నాడు కదా, నన్ను దీవిస్తేనే కానీ నిన్ను నేను విడువను దేవా, నన్ను నీవు దీవించు వరకు, నన్ను నీవు దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. అది మనకు జయ జీవితం జరిగేంత వరకు ఒక నిలకడగలైనటువంటి ఒక పట్టుదల విశ్వాసం మనలో ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. తిరిగి ఆయనకు లోబడి విధేయత కలిగినటువంటి జీవితంలో మేలు పొంది కొంతమంది వెళ్ళిపోతాం. స్థిరపడిన తర్వాత దేవుని మర్చిపోతాం. అది కూడా ఇంకా దేవుడు ఆవిష్కరిస్తే ఎప్పుడు దేవుని మర్చిపోతారు, ఎప్పుడు దేవుని ఎదుగు వస్తారు అని మాట చెప్తున్నాం. తర్వాత ఏం చేస్తారంట? వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దయచేయాలని ప్రార్థన చేయాలి. వాక్యం ఎలా మనం పోవన్నా ఆ వాక్యం ఎత్తకపోతే మనం ప్రార్థన చేయలేదు. తర్వాత మనం ఏం చేయాలి? సమయాన్ని పోనీయకూడదు. యెషయా చెప్తున్నాడు, సజీవులే కదా నేను మరణించిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత ఇక నష్టాన్ని మనం పోడ్చలేదు. ఆ నష్టం మళ్ళీ సరిచేయలేదు.
కాబట్టి అది రాకముందే ప్రసంగంగా చెప్తున్నాడు, కళ్ళు మూతపడకముందే, పళ్ళు ఊడిపోకముందే, జీవం పోకముందే నీ బాల్య దినం నీ సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకో. పోయిన తర్వాత లాభం లేదు, ఎంత ఏడ్చినా అయ్యో అమ్మో అన్నా కూడా లేదు, పడేయాల్సిందే, వేస్ట్ అయిపోయింది. కింద పడకముందే మనం జాగ్రత్త పడాలి, సంచి జాగ్రత్తలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలా, వెలుపటి వారి వలె సన్నములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో లేకుండా, దేవునితో సావాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా ప్రతిఫలం ఉంటుంది. మనం ప్రతిఫలం పొందాలి అంటే మెలకువ కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, సమయాన్ని పోనీయకూడదు, పట్టుదల కలిగి మనం ప్రార్థించినట్లయితే మనకు దేవుడు కార్యము. మరి దేవుని యొక్క ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, సమయం ఇచ్చిన అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, ఓపికతో విన్నందుకు మీకు కూడా ప్రతిఫలం వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుని దీవించున్నారు.